ఈసలాట ఘటన నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ఆయన విజయవాడ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి 11 గంటల 15 నిమిషాలకు విమానంలో తిరుపతికి బయలుదేరతారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటల వరకు రుయా స్విమ్స్ హాస్పిటల్ను సందర్శించి తొక్కిసలాటలో గాయపడిన బాధితుల్ని పరామర్శిస్తారు. అనంతరం ఈవో టీటీడీ ఆఫీసులకు వెళ్లి పరిస్థితిపై ఆరా తీస్తారు. ఆ తర్వాత 3 గంటలకు తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో తిరుగు పయనమవుతారు. 3 గంటల 45 నిమిషాలకు విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు చంద్రబాబు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 4 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. మరోవైపు తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని తెలిపారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న సీఎం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులతో మాట్లాడారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష కూడా నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. భక్తుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన చెందారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని సీఎం ప్రశ్నించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునః సమీక్షించాలని ఆదేశించారు.